ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను శనివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపులో తెలంగాణను విస్మరించారని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. 8 బీజేపీ ఎంపీలు, 8 కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు 0 అంటూ ట్వీట్ చేశారు. బడ్జెట్ నిర్లక్ష్యం అంటూ ట్యాగ్ చేశారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్కు 8 మంది ఎంపీలు లోక్సభలో ఉన్న యూనియన్ బడ్జెట్లో తెలంగాణకు 0 నిధులు తీసుకువచ్చినట్లుగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ సారాంశం. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపును ప్రస్తావించారు. పోలవరానికి 12,157.53 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,440 కోట్లను కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన విషయం తెలిసిందే. Hi, this is Swati. Like చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి and subscribe చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.